హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదొక చిన్న మినీ వ్లాగ్ అండి. చూసారు కదా, మీకు వీడియో ఆల్రెడీ అర్థమై ఉండిద్ది. టుడే లంచ్ స్పెషల్ సాంబార్ అండ్ అరటికాయ బజ్జీ. నేను చేశాను అనుకుంటారేమో, నేను కాదు, మా అమ్మగారు చేశారు. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను అంతే. ఇక్కడ కందిపప్పు అయితే వాష్ చేసేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుంది. నార్మల్గా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే సాంబార్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న కూరగాయలు అయితే తీసుకుంది. ఇప్పుడు ఆనమకాయని అయితే ఆ విధంగా పీసెస్గా కట్ చేసేసుకొని అన్ని పీసెస్ని ఇట్లాగా వాటర్లో వేసి వాష్ చేసేస్తుంది. మనం సాంబార్లోకి ఏమేమి వేద్దాం అనుకున్నామో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాగా కట్ చేసి పెట్టేసుకుంది అమ్మ. ములక్కాడ ముక్కల్ని కట్ చేసుకుని వాష్ చేసేసింది. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా హాఫ్గా కట్ చేసింది. సాంబార్ అయితే ఒక 6-7 మెంబర్స్కి అయితే సరిపడా పెట్టేస్తుంది. సో మొత్తం అన్ని కూరగాయలు ఒక దాంట్లో వేసేసుకొని ఇట్లాగా మొత్తం అంతా కలిసేలాగా తిప్పేసుకోవాలి. ఈలోపు నేనైతే మా మోక్షిత్ని కాసేపు ఎత్తుకొని అలా ఆడిస్తున్నాను. ఇక్కడ ఫేస్ అయితే చూపించట్లేదు, బట్ షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి. కుక్కర్ అనేది 4 విజిల్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పప్పు అనేది ఆ విధంగా ఉడికిపోయింది. మనం హాఫ్గా కుక్ చేసుకున్నా సరిపోతుంది. ఫుల్గా కుక్ చేసుకోకపోయినా పర్వాలేదు, అంటే కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు అనమాట. కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ తర్వాత ఇక్కడ పసుపు అనేది కూడా కొంచెం వేసేసింది. నెక్స్ట్ కారం అనేది ఒక 3-4 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు, ఎందుకంటే ముక్కలన్నీ ఈవెన్గా కలవాలి కాబట్టి. ఆయిల్ అనేది కూడా వేస్తుంది. అలా ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర అనేవి కూడా యాడ్ చేశారు. ఇప్పుడు వేసినవన్నీ ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా 2-3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసి ఇట్లా ఉడకనివ్వాలి ముక్కలు అనేవి. సో ప్లేట్ పెట్టేసుకుంది. ఈలోపు కొంచెం చింతపండు అయితే నానబెట్టేస్తుంది. ఇందాక కుక్ అయిన కందిపప్పుని ఇట్లాగా మిక్సీ పట్టేసుకుంది. సో ముక్కలు అనేవి ఉడికినాయో లేదో చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి మొత్తం. సో చింతపండు రసం అనేది కూడా వేసేసింది. నెక్స్ట్ కందిపప్పు అనేది కూడా యాడ్ చేసేసింది, మిక్సర్ పెట్టుకున్న కందిపప్పు. సో ఒకసారి ఇంకా అన్ని ముక్కలు కలిసేలాగా ఒకసారి తిప్పేసుకోవాలి. ఇంకా సాంబార్లో ఎక్స్ట్రాగా కొంచెం కారం అలాగే కొబ్బరి పొడి అండ్ చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. అట్లా బెల్లం అనేది వేస్తే పులుపు అనేది తగ్గి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటిదా అక్క చూపిస్తుంది అని అనుకుంటున్నారా? కొంచెం క్రియేటివిటీ అనేది బయట పెట్టాను. మనం వాడేసిన ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, అలా చిన్నగా మనీ ప్లాంట్ పెట్టి డెకరేషన్లా ఉంటుందని కిచెన్లో అయితే పెట్టాను. ఈలోపు మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో తాలింపు వేయడానికి అయితే తాలింపు వేసేస్తుంది అక్కడ అమ్మ. మీకు యాజ్ యూజువల్గా తెలుసు కదా తాలింపుకి ఏం కావాలో. ఇక్కడ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. సో తాలింపు అనేది వేసేసింది. సో తాలింపు అనేది ఇంకా సాంబార్లో అయితే యాడ్ చేసేసింది. ఇట్లా ఈవెన్గా మొత్తం కలిసేలా ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి. తర్వాత సాంబార్ పౌడర్ అనేది వేసింది టేస్ట్ కోసం. ఫైనల్గా మనకి ఒక డిష్ అయితే రెడీ అయిపోయింది. అది సాంబార్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే అరటికాయ బజ్జీల కోసం శనగపిండి అనేది ఇలా జల్లెడ పడుతుంది. అట్లా శనగపిండిలో సాల్ట్ అలాగే వాము అనేది కూడా యాడ్ చేసింది. ఇక్కడ వామ్ ఎందుకంటే డైజెస్టివ్ పర్పస్గా చాలా యూజ్ అవుతుంది. సో మొత్తం అంతా కలిసేలా ఈవెన్గా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. వాటర్ అనేది ఒకవైపు ఇలా పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని బాగా తిప్పుకుంటూ కలపాలి. వాటర్ అనేది చాలపోతే ఇలా పల్చగా ఉండేటట్టు పిండిని చూసుకోవాలి. చూసారు కదా, అరటికాయ బజ్జీ వేయడానికి పిండి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే అరటికాయలు అనేవి తీసుకున్నాం. ఈ అరటికాయ పీసెస్ అనేవి రౌండ్గా అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఇట్లా ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలండి ఫస్ట్. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. సో ఇంకా బజ్జీలు వేయడం అయితే స్టార్ట్ చేసింది. వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీలు అనేవి వేసుకోవాలి.
అరటికాయ ముక్కలు అనేది పిండిలో నుంచి తీసేటప్పుడు అలా కొంచెం స్పేస్ అనేది ఉంచుకోవాలండి, ఎందుకంటే అరటికాయ అనేది అప్పుడు బాగా ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇంకా సాంబార్లోకి మంచం కోసం ఇలా బజ్జీలు అనేవి కూడా రెడీ అయిపోతున్నాయి. ఒకసారి అన్నీ కుక్ అయ్యే విధంగా మొత్తం అంతా ఒకసారి తిప్పుతుంది. ఒక 5 to 10 మినిట్స్ వరకు అలా బజ్జీలు అనేది ఈవెన్గా వేగనివ్వాలి. చూసారు కదా, అక్కడ గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి అలా వచ్చాయి. సో ఇక్కడ మనకి అరటికాయ అనేది బాగా కుక్ అయినట్టు. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటుంది. ఇంట్లో అయితే టొమాటో కెచప్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. సో బజ్జీలో వేసుకుని తింటే బాగుంటుంది అని చెప్పి ట్రై చేస్తున్నాను. అక్కడ అదే వేస్తున్నాను టొమాటో కెచప్. న్యాచురల్గా అసలు మనం ఇంట్లో అరటికాయ బజ్జీ అనేది ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది ఈ వ్లాగ్. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.